జై హింద్. స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ జన్నారం ఒక విజన్ అండ్ మిషన్ తో ఏర్పడడం జరిగింది. విజన్ ఏంటంటే టు ఫిల్ లైట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ హు జాయిన్ us అండ్ టు వర్క్ విత్ us ఇన్ ఫుల్ఫిల్లింగ్ అవర్ మిషన్. మిషన్ వచ్చేసి టు ప్రొవైడ్ క్వాలిటీ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ యాజ్ దేర్ ఇస్ అ నీడ్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ఫౌండేషన్ లెవెల్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ బెటర్ ఫోర్స్. సో ఈ విజన్ కి మిషన్ కి అనుగుణంగా ఈ రోజు మనం మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఎందుకు స్టార్ట్ చేసుకోవడం జరిగిందంటే మన భారతదేశం ప్రపంచ శాంతి గురించి పాటుపడుతుంది. ఆ ప్రపంచ శాంతి గురించి వరల్డ్ వార్ 2 తర్వాత ఒక 5 దేశాలు యునైట్ అయి యునైటెడ్ నేషన్స్ గా ఆవిర్భవించి దాని తర్వాత మిగతా మెంబర్స్ అని ఆల్మోస్ట్ 196 దేశాలు దాంట్లో మెంబర్స్ గా ఉంటాయి. సో వీటన్నిటి గురించి పిల్లలకు ఇప్పట్లో తెలిసినట్టు అవుతే వాళ్ళు ప్రపంచ స్థాయి నాయకులు కాగలుగుతారన్న ఉద్దేశంతో మనం ఈ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ఇలాంటి కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా బుక్ లో ఉన్నది చదవడం రాయడమే కాకుండా ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక ప్రతి కాన్సెప్ట్ గురించి ఒక ప్రపంచం గురించి ప్రపంచ శాంతి గురించి ఇప్పటి నుంచే వాళ్ళకి అవగాహన అనేది ఉంటుంది. అండ్ దాంతో పాటు వివిధ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అది పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ ఒక నలుగురితో కలిసి డిబేట్ చేసేటప్పుడు ఆ కొలాబరేషన్ స్కిల్సే కావచ్చు, ప్లస్ క్రిటికల్ థింకింగ్. మరి ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ 5 దేశాలు మాత్రమే ఉన్నాయి, ఇండియా ఎందుకు దాంట్లో భాగం కాదు అనే దాని పైన కూడా వాళ్ళ ఆలోచన వచ్చి రేపు ప్రొద్దున మన దేశాన్ని ఆరో దేశంగా నిలిపే వైపు ఈ పిల్లలు అడుగులు వేస్తారని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. మరి ఈ 5 దేశాలు లైక్ 196 దేశాలు యునైటెడ్ నేషన్స్ అంటే అందరు కలిసి పీస్ఫుల్ వరల్డ్ ని నిర్మించే సమయంలో మరి రష్యా ఉక్రెయిన్ పై ఎందుకు దాడి, ఇటువంటి శాంతి గురించి మరి అందరూ పాటుపడేటప్పుడు ఇట్లాంటి వార్లు ఎందుకు జరుగుతున్నాయి అనే వాటిపైన కూడా పిల్లలకి ఇప్పటి నుంచి ఈ స్థాయి నుంచి అవగాహన వచ్చినట్టు అయితే తప్పకుండా వాళ్ళు ఒక గొప్ప నాయకులుగా నిర్మాణం జరుగుతారన్న ఉద్దేశంతో మనం ఇటువంటి కాన్ఫరెన్సెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ కాన్ఫరెన్స్ కి దాదాపుగా 80 మంది చిన్నారులు ఒక 3 కమిటీస్ గా డివైడ్ అయ్యి దీంట్లో పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి లోక్సభ, నెక్స్ట్ వచ్చేసి యుఎన్హెచ్ఆర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏకోత్సవ్. సో ఈ 80 మెంబర్స్ ఈ 3 కమిటీస్ గా డివైడ్ అయ్యి ఈ రోజు రేపు 2 days మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 to 5 వరకు కంప్లీట్ గా డిబేట్ చేయడం జరుగుతుంది. ప్రతి కాన్సెప్ట్ పైన ప్రతి టాపిక్ పైన కంప్లీట్ అవగాహన వాళ్ళకు రావడం జరుగుతుంది. అండ్ ఈ అవకాశాన్ని ఉపయోగించిన పిల్లలకు అండ్ ఉపయోగించుకునేలా చేసిన తల్లిదండ్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి మారుమూల ప్రాంతంలో ఇటువంటి కాన్ఫరెన్స్ నిర్వహించడం అంత ఈజీ కాదు. అండ్ ఆ పిల్లలు కూడా ఆ స్టఫ్ డెవలప్ చేసే విధంగా సపోర్ట్ చేసిన మా ప్రిన్సిపల్స్ కి ప్లస్ మా టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక థ్యాంక్ యూ.